పోకల్మానదు దేహము ఏ విధమున పోషించి రక్షించిన, దీన్ని ఎంత భద్రంగా పోషించినా, ఎంత సురక్షితమైనటువంటి ప్రాంతంలో దీన్ని ఉంచినా, ఇది పోవాల్సిన టైం వచ్చిందంటే వెళ్ళే పోతుంది. అట్లాంటిది ఇది మాయబొమ్మ. పోకల్మానదు దేహము ఏ విధమునల్ పోషించి రక్షించిన, రాకల్మానవు హాని వృద్ధులు మహారణ్యంబులోడాగిన, గాకల్మానదు పూర్వజన్మ కృతము కాగల్గునర్థంబులు, లేకల్మానునే ఎంత జాలిపడిన లేముల్ సిరుల్ రాఘవా. ఊరులో ఉంటే ముసలితనం వస్తుందేమో, ఊర్లో ఉన్న ముసలి వాళ్ళ దగ్గర కూర్చుంటే చర్మం ముడతలు పడుతుందేమో, వెంట్రుకలు తెల్లబడతాయేమో. కాబట్టి ఈ ముసలాళ్ళు తిరిగేటువంటి ఈ ఊర్లో లేకుండా ఎక్కడైనా జనసంచారము లేనటువంటి అరణ్యములో ఒక కొండ గుహలో కూర్చున్నట్లయితే అప్పుడు ముసలితనము రాదేమో అని దాగితే కూడా మహారణ్యంబులో దాగిన హాని వృద్ధులు రాకల్మానునే. నువ్వు అడవిలో దాంకున్న ముసలితనం వాడికి రానే వస్తుంది. నీకు ఆపద సంభవించే సమయము ఆసన్నమైందా, ఎక్కడున్నా సరే అది నీకు వచ్చే తీరుతుంది. ఇది పూర్వజన్మ కర్మ అంత బలీయమైంది కనుక కాకల్మానదు పూర్వజన్మ కృతము. ముందు ఏం చేసుకున్నావో అది అవ్వకుండా పోదు, అది అయ్యే తీరుతుంది. కాగల్గునర్థంబులు లేకల్మానునే ఎంత జాలిపడిన లేముల్ సిరు రాఘవ. ఎక్కడున్నా రావాల్సిన దరిద్రం రానే వస్తుంది. పూర్వము చేయని పుణ్యఫలంబులు రమ్మని కోరితే వచ్చేనా. ముందు చేయలా, దాచిపెట్టుకున్నావు, ఇప్పుడు రావాలంటే ఎక్కడి నుంచి వస్తాయిరా నీకు? రావు. అందుకే రమణ మహర్షి గారు ఒక్క మాట అంటాడు, సంపదలు వెనకాన వేసుకునేవానికి ఎనిక్కిపోతాయి, వాటిని దానంగా ముందు ఉంచుకున్న వానికి ముందుకు వస్తాయిరా రక్షించడానికి అంటాడు. ఈరోజు మనకు సంపదలు లేవు అంటే వాటిని ఇట్లా ఉంచుకోలేదు కాబట్టి, వాటిని ఇట్లా ఉంచుకున్నాం కాబట్టి అవన్నీ ఎనుగుబడిపోయినాయి, అందకుండా పోతున్నాయి. వాటిని ఎప్పుడైతే ముందు పెట్టుకుంటామో అప్పుడు ఏ అవసరం వచ్చినా మనకు అది ముందుకు వస్తుంది, ఆ పుణ్యం కాపాడేస్తుంది. రఘుకులేశ్వర నమ్మిన నిన్నే నమ్మవలే. ఎక్కడున్నాడు రామదాస్ గారు? చెరసాలలో ఉన్నాడు. ఆయనకేమైనా అక్కడ ఫ్యాన్ ఉందా, ఇలాగ లైట్లు ఉన్నాయా, వెలుతురుందా, కిందకేమైనా చాపు ఉందా, కప్పుకోవడానికి ఏముంది? పోనీ మనశ్శాంతిగా పెడుతున్నారా? ప్రతిరోజు కొరడాలతో కొడుతున్నారు, ఉప్పు లేని కూడు పెడుతున్నారు. చెరసాలలో తీయడం లేదు, పైనుంచి ఒక రంధ్రం ఒక దానిని పెట్టి ఆ రంధ్రం ద్వారా తాడుకు ఉట్టి కట్టి ఆ ఉట్టి ద్వారా ఆ పాత్రలు కాస్త పెట్టి కుక్కకేసినట్టు వేస్తున్నారు. అట్లాంటి చోట్ల ఉన్నాడు. ఉండి మనసుని ఆడబెట్టుకొని ఉన్నాడు. రామచంద్రమూర్తి పాదమును మీద పెట్టుకొని ఉన్నాడు. అరే 3 పూటలు లక్షణంగా తింటున్నాం, మనం ఏడబెట్టుకొని ఉన్నాం మనస్సును. అంతఃపురంలో కూర్చొని ఉన్నాం, మనం ఏడబెట్టుకో. శరసాల్లో ఉండి కూడా ఆయన పాదపద్మముల మీద మనస్సు పెట్టుకొని ఉన్నవాడు ధన్యుడైపోయాడు. ఆయన చరిత్రను ఈరోజు మనం చేతులెత్తి నమస్కరించి కొనియాడుతూ ఉన్నాం. మనం ఎంత ఐశ్వర్యం ఉంటే ఎందుకు, ఎన్ని భవనాలు ఉంటే ఎందుకు, ఎన్ని సుఖములు ఉంటే ఎందుకు, నీ పాదపద్మములు గుర్తులేనటువంటి జీవితం, నిన్ను సేవించకుండా ఉండేటువంటి జీవితం, నీ భక్తులతో వాళ్ళ మధ్య గడపనటువంటి జీవితం ఎందుకు? ఆ జీవితం వేస్ట్, అనవసరం. అదే చెప్తున్నాడు. రామా నమ్మిన నిన్నే నమ్మవలే.
ఆయ్ దానికి దృష్టాంతం చెప్తా విను రామచంద్ర, నీకే చెప్తా. అయ్యది ఎట్లనా నమ్మిన వైరి తమ్ముని రాజును చేసిదివి అనాథుల పాలిటి దైవరాయ. నమ్మిన వైరి తమ్ముని రాజును చేసితివి అనాథుల పాలిటి దైవరాయ. నే నమ్మ మరెవ్వరిన్ మిగుల నమ్మితి నిర్మల గర్వచిత్త వాక్యంబుల నిన్ను నమ్మితి అఖండ కృపానిధి జానకీపతి. ఒరే లోకకంటకుడైనటువంటి రావణాసురుణ్ణి వధించడానికి సైన్య సపరివారముగా వెళుతున్నటువంటి ఈ సందర్భములో రావణాసురుని తమ్ముడు, మనకు శత్రువైనటువంటి వారి తమ్ముడు మన దగ్గరకు వచ్చాడే, వీడిని నమ్మకూడదని శంకించకుండా వాణ్ణి తన తమ్ముడు లక్ష్మణునికే స్థానం ఇచ్చావు. ఆ స్థానం ఇచ్చి రక్షించిన దయాసముద్రుడు నువ్వు. బా, అందుకే నిన్ను నమ్మిన నిన్నే నమ్మవలే. ఎందుకయ్యా? అందరినీ ఆశ్రయిస్తే, బుద్ధిహీనులను ఆశ్రయిస్తే సుఖం ఉంటుందా? రక్షణ లభిస్తుందా? నిన్ను నమ్మాలి. మరి రావణాసురుని సోదరుడు రావణుడు ఎంతటి మూర్ఖుడో వీడు కూడా అట్లాంటి వాడే అయి ఉండొచ్చని ఉండొచ్చు కదా. మరి సుగ్రీవుడు కూడా చెప్పాడు కదా, రామచంద్ర వీడిని నమ్మొద్దు. అందరూ చెప్పారు. అటువంటి సందర్భంలో మరి ఆయన అంతరంగాన్ని గుర్తించి తన తమ్ముళ్ళలో తన్ను ఒక్కనిగా చేర్చుకున్న దయాబ్ధివిని. కాబట్టి నిన్ను నమ్మితి అఖండ కృపానిధి.